ఇంటర్ ఫలితాల్లో విశిష్ట జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 100% ఫలితాలు నమోదు చేసి విజయ దుందుభి మోగించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. విశిష్ట జూనియర్ కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులతో జూపూడి రిషిత క్యాంపస్ టాపర్గా నిలిచారు. టి గీతామాధురి 464, పి అరుణ్ కుమార్ 461 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో 986 మార్కులతో టి రోజా, బైపీసీలో 980 మార్కులతో జె కరుణ్ కుమార్ సత్తా చాటారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మధురవాడ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో విశిష్ట జూనియర్ కాలేజీ అకాడమిక్ డైరెక్టర్ జి రామారావు విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. కేక్ కట్ చేసి తినిపించారు. విశిష్ట కాలేజీ యాజమాన్యం అధ్యాపకుల సహకారంతో మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. తమను ప్రోత్సహించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు రిషిత. నేను విశిష్ట జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు 466 రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా ఫ్యాకల్టీ బాగా టీచింగ్ చేయడం వల్ల అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ ద్వారా మేనేజ్మెంట్ మొత్తం బాగా ప్రోత్సహించడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా పేరు గీతామాధురి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను విశిష్ట కాలేజ్లో. నాకు ఇంటర్ మార్క్స్ 464 వచ్చాయి 470కి. ఇక్కడ రావడానికి కారణం విశిష్ట ఫ్యాకల్టీ, అలాగే పేరెంట్స్, మేనేజ్మెంట్. నేను ఈ మార్క్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు పి అరుణ్ కుమార్. నేను ఫస్ట్ ఇయర్ విశిష్ట జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. నాకు 461 రావడానికి కారణం మేనేజ్మెంట్, టీచర్స్ సపోర్ట్ వల్ల. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విశిష్ట జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నా ఇంటర్మీడియట్ బోర్డ్ రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. 440/455 వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మార్క్స్ రావడానికి కారణం మా ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్గా చేశారు, మంచి టీచింగ్ ప్రోత్సహించారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నా పేరు పి శ్వేత. నేను విశిష్ట జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాకు 439 వచ్చాయి 440కి. దీనికి కారణం మా కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ మమ్మల్ని చాలా సపోర్టివ్గా బాగా చదివించారు. ఇంకా నా పేరెంట్స్ సపోర్టివ్ కూడా ఉంది. తమ విద్యార్థులు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించారని కాలేజీ అకాడమిక్ డైరెక్టర్ జి రామారావు తెలిపారు. సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు వచ్చాయని అన్నారు. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధ్యపడ్డాయని చెప్పారు. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో సెకండ్ ఇయర్ మరియు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో విశిష్ట జూనియర్ కాలేజ్ తరపు నుంచి 100% రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విభాగంలో 470 మార్కులు గాను 466 మార్కులతో స్టేట్ 4th ర్యాంకర్గా జూపూడి రిషిత అనే అమ్మాయి సాధించడం జరిగింది. అలాగే 460 మార్కులతో 464 మార్కులతో స్టేట్ 7th ర్యాంకర్గా గీతామాధురికి రావడం జరిగింది. అలాగే 461 మార్కు స్టేట్ 9th ర్యాంకర్గా అరుణ్ కుమార్ సాధించడం జరిగింది. సో ఇదే విధానంలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడాను మా విశిష్ట జూనియర్ కాలేజ్ తరపు నుంచి 1000 మార్క్స్ గాను 986 మార్కులతో స్టేటు మార్కుగా టి రోజాకి రావడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో 980 మార్క్స్ కరుణ్ కుమార్కి రావడం జరిగింది. ఈ పిల్లలతో పాటుగా ఎక్కువ మంది పిల్లలకి 980 పైన 975 పైన చాలా ఎక్కువ మందికి రావడం జరిగింది సీనియర్ ఇంటర్మీడియట్ సందర్భంలో. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడాను 460 పైన చాలామందికి మార్క్స్ రావడం జరిగింది. సో ఈ మార్క్స్ సాధించడానికి పిల్లల తాలూకా కృషి, పట్టుదల, అలాగే వాళ్ళకి సహకరించినటువంటి పాఠం చెప్పిన టీచర్స్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించడం వల్ల ఈ ఫలితాలు సాధ్యపడ్డాయి. సో మేనేజ్మెంట్ తరపు నుంచి అధ్యాపకులను, పిల్లల్ని, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని మేనేజ్మెంట్ తరపు నుంచి అభినందిస్తున్నాను.
విశిష్ట జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.